కొట్టింది ప్రజావేదికే కదా పగలగొట్టిందని మేధావులు మౌనం వహించారు. ఇవాళ ఏమైంది? రాష్ట్రం తగలబడతా ఉంది. ప్రజావేదిక విధ్వంసంతో పాటు మన ఇల్లు విధ్వంసం దాకా వచ్చాడు. మిమ్మల్ని 42 రోజులు ఇక్కడ కట్టడి చేసి ఇక్కడ కూర్చోబెట్టాడు ఈ టెంట్ లో. ఏమని? ఏపీ భూ హక్కుల చట్టం 2022 రద్దు చేయాలి. అదే అజయ్ బయట ఉంటే ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తాడు. ఈ గోలపోయింది, ఈ చుట్టూ టెంట్ చుట్టూ తిరిగేట్టున్నాడు. మా శ్రీపతి గారు ఉంటే నందిగామ మైలవరం గెలిపిస్తాడు, ఆయన ఇక్కడ కూర్చోబెట్టాడు. అట్లా అతను అన్ని వర్గాలను కూడా ఎక్కడికక్కడ ఈ దుర్మార్గమైన కార్యక్రమాలు చేపట్టాడు. తప్పకుండా ప్రజా వ్యతిరేక కొత్త చట్టం ఏదైతే వచ్చిందో యాక్ట్ 27/2023, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022, ఏపీ భూ హక్కుల చట్టం 2022ని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలో రాగానే రద్దు చేయబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఆలోచన చేయండి మేధావులు. మీకు చెప్పే అంత పెద్దాన్ని కాదు నేను. ఎందుకంటే రాజ్యాంగాన్ని అవకాశం పట్టుకొని మీరు అన్ని చదువుకొని మమ్మల్ని కాపాడుతున్నారు, ప్రజలను కాపాడుతున్నారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు, రాజ్యాంగాన్ని కాపాడుతున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తా ఉంది. ట్రాప్ లో పడద్దు. కాబోయే ముఖ్యమంత్రి చెప్పాడు. లోకేష్ బాబు చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాడా అన్నారమ్మా మేధావులు. ఏందమ్మా, పార్టీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారు చెప్తే సిపిఐ పార్టీ చెప్పినట్టే తమాషా చెప్తాడా? నారాయణ గారు చెప్పినట్టే ఆలోచన చేయండి మేధావులారా. ఎందుకంటే ఇట్లా చేసే మనం 56 నెలలుగా ఇన్ని దెబ్బలు తింటున్నాం. కాబట్టి దయచేసి ఆలోచన చేసి ఆ ప్రజానాట్య మండలిని ప్రజల్లోకి పంపించండి. ఊరు ఆడ తిప్పండి, కాలు గజ్జి కట్టండి, వెళ్ళి ఛానల్లోకి వెళ్ళండి. నేను మొన్న తీసుకొచ్చి మీకు ఇచ్చాను 9 ఫోటోలు ముఖ్యమంత్రియా, 9 ఫోటోలు ముఖ్యమంత్రియా. మీ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తు దాని మీద రైతు ఫోటోలు 3. ఏందండి ఇది? ఎవడండి ముఖ్యమంత్రి అయితే? పక్కరండి మీరు. వాళ్ళు ఎందుకు వచ్చారండి? పక్కరండి. వద్దా తీశారుగా మా ఫోటోలు. పక్కరండి. ఏమా ఇప్పుడు 9 ఫోటోలు ముఖ్యమంత్రియా?